Yes, good morning, partner. Namaste, అందరికి. సో సారీ ఫర్ ద డిలే. సో ఒకటే సో కొద్దిగా ఇక్కడ కొంచెం నాకు వేరే వర్క్ వల్ల సార్ 1 minute. ఓకే సార్, నా వాయిస్ క్లియర్ ఉందా? ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. అదే అంటున్నాను ఇక్కడ, ఎందుకంటే నాకు. సో అందరికి నమస్కారం. ఏంటి విషయాలు, ఏం మాట్లాడదాం ఈరోజు? సార్ మన సీడ్ ఫండింగ్ లా ఒక 5,000 చేసుడు ఎక్కువ చేసుకోవచ్చా సార్? ఎక్కువ చేయొచ్చు సార్, ఎక్కువ చేయొచ్చు. ఎంత చేసుకోవచ్చు సార్? ఎంత అయినా చేసుకోవచ్చు అనుకుంటా, అన్లిమిటెడ్ అనుకుంటున్నాను. ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే మొన్న 35,000 వరకు చేసిన వాళ్ళని చూశాను, అంతే తప్ప ఇంకెక్కువ చేసిన వాళ్ళని చూడలేను. సార్ ఇప్పుడు 25,000 వ్యాలెట్ ఉన్నది, 10,000 కొట్టచ్చా దానికి? కొట్టచ్చు. మినిమం 5,000 10,000 ఎట్లా అని నేను అడుగుతున్నాను. చేయొచ్చు సార్, మీరు చేసి చూస్తే ఏర్పడుతుంది, అక్కడ చెప్తుంది. ఒకవేళ మీరు 10,000 పీరియడ్స్ 10,000 చేస్తున్నారు. పెడతాయి చూసి మాట్లాడుకుంటే అయిపోతుంది కదా. 1 minute ఉండండి. బెటర్ ఏంటంటే మనం ఏదో నీది నిహనం అని కాకుండా మనం చూసి మాట్లాడుకుంటే బెటర్. 1 minute. టోకెన్ staking.io. ఓకే, ఓకే సార్, నా వాయిస్ వస్తుందా సార్? వస్తుంది సార్. ఓకే సార్, ఒక్క నిమిషం. ఇది దేనికి కనెక్ట్ అయింది? అది ఓపెన్ చేసేసరికి మీకు కాల్ వచ్చింది నాకు, అందుకని మళ్ళీ కాల్ మాట్లాడాలన్నమాట. 1 minute. పనిచేసింది అందులోకి వచ్చేస్తే అయిపోద్ది కదా అందరం, ఏది గూగుల్ మీట్లోకి. 1 minute. ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాను. ఓకే, 55. ఓకే, టోకెన్ స్టేకింగ్.
స్టేకింగ్ స్టేటస్ ఇక్కడ స్టేకింగ్ నౌ బ్యాలెన్స్ స్టేటస్ నాకు అర్థం కాదు ఇక్కడ. స్టేక్ నౌ పై క్లిక్ చేస్తే మ్యాక్సిమం 5,000 మల్టిపుల్ ఆఫ్ 5,000. చెప్పండి ఇక్కడ ఏం కనబడుతుంది ఆనంద్ సార్, చెప్పండి ఇక్కడ మీరు. 5,000 కనబడుతుంది అని అంటున్నా. మీరు 10,000 15,000 చేయాలి. మీరు ఒకసారి 10,000 చేసి చూడండి సార్, అవుతుందని చెప్పినాను. మళ్ళీ మీరు ఏదో అంటే నేనేం చేయాలా? అక్కడ చూడండి ఏమన్నాడు, మ్యాక్సిమం 5,000. ఓకే, ఆ తర్వాత ఏమన్నాడు, మల్టిపుల్ అన్నాడు, మల్టిపుల్ 5,000. అంటే అట్లా 2 సార్లు కొట్టుకోవచ్చా మరి? 2 సార్లు కొట్టుకోవచ్చు, అట్లా 2 సార్లు కొట్టచ్చు, ఒక్కసారి కొట్టచ్చు. అయితే మనకు మన ఎల్లుబండ్ల ఒక్కసారి 500 100 ఇట్లా కొట్టుడు ఇండ్ల సో గట్టి నచ్చిందా ఆప్షన్ అని నేను ఒక్కసారి కొట్టుడా ఎట్లా అని నేను అడుగుతాను. నేను అక్కడ మంచిగా రాసినాడు, ఎందుకు అర్థం కాకపోవడం, ఎంత మంచి అర్థం కాకపోవడానికి ఏమన్నా ఉందా అలా? 5,000 మనం 2-3 సార్ అయినా కొట్టచ్చు అన్నట్టు. ఓకే సార్, అట్లా అన్నాడు సార్. 5,000 ఇట్లా కొట్టుకోవచ్చు అన్నాడు. మల్టిపుల్ 5,000 అనమాట. 10,000 ఒకసారి ఇయ్యరాదు, 5,000 సరే, మళ్ళీ 5,000 మళ్ళీ 5,000 ఇట్లా అన్నట్టు. అదే సార్, నాకు అదే డౌట్ వచ్చి నేను అడిగిన సార్. మనకు ఇప్పుడు కొత్తగా ఎల్లిబండ్ల మనకు టోకన్ పాలన వచ్చింది కదా సార్. 100 నుంచి 200 300 ఇట్లా ఒక్కటేసారి కొట్టుడు మళ్ళా కొట్టరాదా అని అన్నది చూడు, ఆ టైప్ ఇంట్లో గిట్ల నచ్చిందా అని నిన్ను అడుగుతున్నా సార్. అయితే మనం 5,000 ఒకసారి కొట్టుకోవచ్చు, 5,000 ఒకసారి కొట్టుకోవచ్చు, ఎన్నైనా కొట్టుకోవచ్చు అన్న. సరే, ఓకే సార్. రాజేష్ సార్, హౌ ఆర్ యూ? చెప్పండి సార్. బాగున్నారా? బాగున్నా సార్, బాగున్నా సార్. మంది పీవీసీది టోకెన్ స్టేకింగ్ అయ్యో ఇన్వాల్వ్ అని అంటుంది, పాస్వర్డ్ చేంజ్ ఏమైనా చేసుకోవాలి సార్? పాస్వర్డ్ ఇన్వాల్వ్డా లేకపోతే ఏమి ఇన్వాల్వ్ ఉంటుంది సార్? అవును, పాస్వర్డ్ కొడుతుంటే అంటే నేను 3 months అవుతుంది ఓపెన్ చేయక అసలుకి. అట్లే ఉండదు, 3 months అంటే పాస్వర్డ్ పిన్ చేంజ్ చేయండి సార్. ఫర్గెట్ కొట్టి చేయాలా లేకపోతే? ఫర్గెట్ అవసరం లేదు సార్. చేంజ్ చెప్పండి సార్. క్రియేట్ బెస్ట్ అది టమాటా రైస్ సార్, మ్యూట్ చేసుకోండి. రామకృష్ణారావు మ్యూట్. ఓకే, సో అయితే ఆ పిన్ అనేది మీకు అంటే అది 1 year అయిందనమాట. అందుకని ఇప్పుడు కొత్తగా పిన్ చేసుకోవాలి సార్. ఓకేనా? రైట్. ఫర్గెట్ లోకి వెళ్ళాలా, చేంజ్ లోకి వెళ్ళాలా? మీకు అక్కడ క్రియేట్ న్యూ పిన్ అని డైరెక్ట్ అడుగుతుందా సార్? ఏముంటుంది అక్కడ? లేకపోతే ఫర్గెట్ అవుతుందా? లేకపోతే ఒక పని చేయండి సార్, చేంజ్ న్యూ పిన్ కొట్టండి. న్యూ పిన్ మీరు అక్కడికి వెళ్ళండి, కనబడుతుంది, మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాను. ఏమంటుంది సార్? ఏమడుతుంది? ఓల్డ్ పాస్వర్డ్ కొట్టి సబ్మిట్ కొడితే ఇన్వాల్వ్డ్ లాగిన్ పిన్ అని ఉంటుంది. ఇంకో ఆప్షన్ ఏమొస్తుంది సార్? ఇంకా అదొకటే వస్తుంది, ఫర్గెట్. ఫర్గెట్ కొట్టమంటారు? ఫర్గెట్ కొట్టండి సార్. ఫర్గెట్ కొట్టాను. ఇప్పుడు కొత్త క్రియేట్ చేసుకోవడానికి అవసరం ఉంటుంది మీకు సార్. ప్రొసీడ్ లాగిన్ పిన్ అని అడుగుతుంది. కరెక్ట్ సార్. ఇక్కడ మనకి బిఎన్బిలో ఏమైనా కావాల్సి వస్తే ఖచ్చితంగా $1.5 కంటే కొంచెం ఎక్కువ ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా అర్థమైందంటే దాంట్లో బిఎన్బి ఎక్కిచ్చేసి చేస్తారు. అలా చేయండి సార్. బాగున్నారు సార్ రాజు సార్? విడిగా సపరేట్ మాట్లాడదాం సార్. షూర్ ఖచ్చితంగా రేపు మాట్లాడదాం సార్. మరి ఏమంటే ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇంకా వెల్కమ్ సార్. ఏంటి విషయాలు? సో మరి పార్ట్నర్స్, ఓకే, ఒక పని చేద్దాం అందరం, గూగుల్ మీట్లోకి వచ్చేద్దామా?
అందరం కూడా గూగుల్ మీట్లోకి వచ్చేద్దాం. సో అందరికి ఆల్మోస్ట్ అందరికి తెలుసు, ఇది గూగుల్ మీటింగ్ మనం లింక్ అందరి దగ్గర ఉంది కదా. అందరూ ప్రతి ఒక్కరు గూగుల్ మీట్కి రండి. ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి గూగుల్ మీట్ అనేది మళ్ళీ మీకు నేను షేర్ చేస్తాను. నమస్తే నమస్తే సార్. సార్ చెప్పండి సార్. నిన్న సగం మంది రాలేదు కదా, అలా రాని వాళ్ళు ఇవాళ ఎవరైనా ఉంటే వాళ్ళు ఎందుకు రాలేకపోతున్నారో అని అడగండి. దాంట్లోకి వెళ్తే మళ్ళీ వాళ్ళు కలవరు కాబట్టి నిన్న రాని వాళ్ళకి ఏం అర్థం కాలేదు దీంట్లో తెలుసుకోమనండి ముందు వివరం. అవును సార్, నిన్న నిజమే కరెక్టే. గూగుల్ మీటింగ్ లో ఆ టైంలో అటెండ్ అవుతలేదు అందరూ. మరి ఏం ప్రాబ్లం సార్? అందరికీ సార్ అడుగుతున్నారు, మరి చెప్పండి. అదే అక్కడికి రావడానికి అర్థం కాని వాళ్ళు ఇవాళ ఎవరైనా ఉంటే వాళ్ళని మాట్లాడమనండి, అప్పుడు వాళ్ళు కలుస్తారు. అవును సార్, కరెక్ట్. సో గూగుల్ ఏంటంటే సార్, అది మీకు ఒకవేళ మీరు అప్లోడ్ చేసి డౌన్లోడ్ చేసి పెట్టుకోకుండా కూడా జస్ట్ నేను పంపించిన మీ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు ఆటోమేటిక్ గా గూగుల్ మీట్ లోకి అటెండ్ అవుతారు. ఆ గూగుల్ మీట్ ని ఎలా లింక్ కాడి నుంచి ఏమేంటి సెట్టింగ్స్ ఇదంతా ఒక వీడియో ఒక 4 రోజులు ప్లే చేస్తే అందరికి టెలిగ్రామ్ గ్రూప్ లో అది చూస్తుంటారు సార్. అర్థం కాని వాళ్ళకి అర్థం అవుద్ది ఏమైనా కావాల్సింది. అలా కాదు, ఇప్పుడు నేను ఒకటి చూపిస్తాను మీకు, కాకపోతే ఎట్లా అటెండ్ కావాలని చూపిస్తాను. ఇక్కడ 1 minute అది ఇక్కడ, బట్ ఇక్కడ నేను స్క్రీన్ షేర్ చేద్దామంటే కాదు, ఇంకో వన్లోకి వెళ్ళి వస్తాను. ఒక 1 minute సార్, ఒక 1 minute. చూపిద్దాం చాలా అట్లయితే. ఎవరు నాకు అర్థం కాలేదని అడిగితే కదా సార్ మనం ఇలా చెప్పడానికి ఉంటుంది. మనమే చెప్పడం అంటే అర్థం కాలే అంటలేరు కదా సార్. అన్నప్పుడు కదా మనం చెప్పాలి. సరే మీరు అడిగారని వాళ్ళు మనకి వాళ్ళు రావాలనుకుంటే వాళ్ళు అడుగుతారు కదా సార్. అది మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అదే సార్, అంటే దీంట్లోకి వచ్చిన వాళ్ళు దాంట్లోకి రాలేకపోయారు కాబట్టి అందుకు హెచ్చరిస్తున్నాం అంతే. కరెక్టే సార్. మీరు ఎందుకన్నారని నేను అనట్లేదు. మీరు ఎందుకు అంటున్నారు, మీరు ఎందుకు అడుగుతున్నారని చెప్పి నేను అనట్లేదు సార్, అట్లని కాదు. కానీ ఒక్క నిమిషం చెప్తాను. సార్ ఓకే, ఇక్కడ నేను ఇందులో వేరే వచ్చాను. ఇందులో నేను స్క్రీన్ షేర్ చేస్తాను. గూగుల్ మీట్ లో మీరు క్లిక్ చేయగానే ఏం వస్తుంది ఏం రాదని చూపిస్తాను ఒకసారి. సార్ బ్యాక్ కెమెరా కనబడుతుందా అందరికి? స్క్రీన్ షేర్ అయ్యి కెమెరా కనబడుతుందా? కెమెరా ఓపెన్ అయింది అది కనబడుతుంది కదా, వీడియో కనబడుతుంది కదా. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది గూగుల్ మీట్ నేను పంపించింది. ఇప్పుడు ఇది గూగుల్ మీట్. మీరు ఏం చేయాలి, మీరు క్లిక్ చేయాలి. ఇట్లా క్లిక్ చేయగానే అది తీసుకెళ్తుంది. ఇది ఇలా వస్తుంది. ఇట్లా వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే సార్, ఇక్కడ ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియో ఫస్ట్ ఇలా రాగానే ఇలా వస్తుంది మీకు. ఇట్లా రాగానే ఈ వీడియో బంద్ చేసుకోవాలి. ముందుగా వీడియో, తర్వాత ఏంటి సార్ ఆడియో. ఈ బంద్ చేసుకున్న తర్వాత కదా ఇక్కడ జాయిన్ మీద నొక్కాలి. అందరికి అర్థమవుతుందా క్లారిటీగా? మళ్ళీ చూపిస్తాను. ఈ వీడియోను ఆడియో బంద్ చేసుకోవాలి ముందుగా. ప్రతి ఒక్కరు చూడండి. ఇక్కడ మళ్ళీ చూపిస్తా, బ్యాక్ వెళ్తాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇది టెలిగ్రామ్ లో అయినా లేకపోతే మీకు ఇక్కడ లేకపోతే టెలిగ్రామ్ లో పంపించాను నేను ఇది. తర్వాత పివి క్రోర్పతి జీసీసీలో కూడా పంపించాను. ఏం చేయాలా, దీనిపైన క్లిక్ చేయాలి, లింక్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేశాను చూడండి, నేను కనబడుతున్నాను వెంటనే. అక్కడ ఏం చేయాలి, నేను ఇప్పుడు ఇలా క్లిక్ చేయాలా, వీడియో బంద్ అయిపోయింది. ఆ తర్వాత ఏం చేయాలి సార్, ఏం చేయాలా, ఆడియో బంద్ చేసుకోవాలి. బంద్ చేసుకుని ఏం చేయాలి, ఇప్పుడు ఇంత వేడి పెడితే ఏంది అవుతారా అగ్గి లెక్క గుర్తుంది. అన్మ్యూట్ ఆప్షన్ అయితే దీన్ని యూజ్ చేసుకోరు వాళ్ళు. వీడియో చేసుకోండి సార్. సో ఇది అయిన తర్వాత ఇక్కడ జాయిన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మీరు మీడియంలో వచ్చేస్తారు. ఇప్పుడు నేను చాలు చేస్తున్నా. ఓకే, ఇందులో చాలు చేస్తున్నా, మీరు రావచ్చు. రండి చూద్దాం ఎట్లా వస్తుందో. మరొకసారి చూపిస్తాను, మరొకసారి చూపిస్తాను. ఉండండి, ఇది
ఇదిగో ఇక్కడ మనం గూగుల్ కానీ నేను లేదా మీకు మన ఈ ఏదైతే టెలిగ్రామ్ ఉందో ఏది పీవీసీ మీటర్ లర్న్ అనేది ఇక్కడ కూడా క్లిక్ చేసినా అక్కడ క్లిక్ చేశాను. ఇక్కడ క్లిక్ చేసినా వస్తుంది, అక్కడ క్లిక్ చేసినా వస్తుంది. ఇట్లా క్లిక్ చేయాలా, క్లిక్ చేయగానే వీడియో కనబడుతుంది, మరి బంద్ చేసుకోవాలా, తర్వాత ఆడియో బంద్ చేసుకోవాలా, ఆ తర్వాత జాయిన్ మీద క్లిక్ చేయాలా. ఇప్పుడు చేస్తున్నా చూడండి, జాయిన్. ఓకే, ఇప్పుడు నేను వీడియో స్టార్ట్ చేశాను. ఓకేనా, ఇకపై మీరు అటెండ్ అవ్వచ్చు. అటెండ్ అవ్వండి. ఎవరికైనా ప్రాబ్లం వస్తే ప్రాబ్లం వచ్చిన వెళ్ళి మాట్లాడండి. అటెండ్ అవుతున్నారు పబ్లిక్ చూడండి, వచ్చారు ఒకటి. నేను ఏం చేయాలి పిల్లలు? ఓకే, అర్థమైనా సరే ఇప్పుడు మీ అందరికి అటెండ్ అవ్వండి. మైక్ అవసరం ఉంటేనే ఓపెన్ చేసుకోండి, మైక్ బంద్ చేసుకోండి అని చెప్తున్నాను. అందుకే ఎవరు ఇప్పుడు అంబల్లా అనిల్ కుమార్, మీరు మైక్ మ్యూట్ చేసుకోవాలా, ఎందుకు ఓపెన్ పెట్టుకుంటున్నారు? ఇప్పుడు నేను మ్యూట్ చేశాను. లేదా సుయు సౌండ్ వస్తుంది చూడండి. మళ్ళా ఇంకెవరు? ఎల్ఎస్ఆర్ ప్రాఫిట్, ఎల్ఎస్ఆర్ ప్రాఫిట్ సార్ మీరు మ్యూట్ చేసుకోండి. ఓకే, నేను మ్యూట్ చేశాను. చూసాను ఎంత సౌండ్ దక్కింది సార్. అట్లా మనకు అవసరమైతేనే మనము మైకు అన్మ్యూట్ చేసుకోవాలి, లేకపోతే మ్యూట్లో ఉండదు. అంతే కదా సార్, అందరికి అర్థమవుతుందా? ఇలా ఇలా ఉన్న వినేవాళ్ళు వినేటోళ్ళు ఉన్న వినండి, బట్ మీకు అక్కడ చూపిస్తున్నాను. ఇట్లా ఈ విధంగా అటెండ్ చేసుకోవాలా. ఇక వీడియో షేర్ చేయాలి. ఒకసారి అంటారు నాకు చిన్న కనబడుతుంది, నాకు పెద్ద కనబడుతుంది అంటారు. అదేంటో చూపిస్తాను మీకు ఇప్పుడు. ఒక నిమిషం, దాన్ని ఎట్లా పెంచుకోవాలా అనేది చూపిస్తాను. అడగకుండా చూపిస్తున్నాం. బట్ ఇది ఇక్కడ ఎవ్రీవన్ మీట్ పెడతాను ఇప్పుడు, ఏది గూగుల్ మీట్ లో ఇట్లా. ఓకే, ఇక్కడ ఇది ఏంది చిన్న డబ్బా ఉంది చూడండి సార్. ఇగో మీకు చిన్నగా వస్తుంది అంటారు కదా, ఇట్లా చిన్నగా వస్తుంది. ఇదేనా మీరు అనేది చిన్నగా వస్తుందా? కానీ ఏదైనా స్క్రీన్ షేర్ ఇట్లా ఇక్కడ క్లిక్ చేస్తే ఇగో ఇక్కడ క్లిక్ చేస్తే ఇది వచ్చింది. ఇగో చూస్తున్నారా సార్ అందరూ? ఇగో ఇది వస్తే పెద్దగా అవుతుంది. అర్థమైంది సార్? ఇది సో ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇట్లా కూడా ఉంటుంది, అట్లా ఉంటుంది. సో ఇట్లా ఇప్పుడు చిన్నగా అయిందా సార్? ఇప్పుడు దీన్ని వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైనా వర్క్ చేసుకునేటప్పుడు ఏం చేస్తాం, దీన్ని ఇట్లా మనం ఒక పక్కకు అనుకొని లేదా ఇట్లా అనుకొని పని చేసుకుంటాం మనం. అర్థమైంది సార్ అందరికి? అట్లా అనమాట. ఈ విధంగా లేదనుకున్నప్పుడు ఏం చేస్తాము, ఇట్లా పెద్దగా అవుతుంది. దాన్ని పెద్ద కావాలంటే ఇట్లా మరి చిన్నగా టచ్ చేస్తే పెద్దగా అయిపోయింది. సో ఇప్పుడు కూడా వీడియో బంద్ చేసుకోవట్లేదు. ఎవరు? అబ్దుల్ సార్, వీడియో బంద్ చేసుకోండి. చెప్పాను కదా వీడియో ఎలా ఆఫ్ చేసుకోవాలో, అది నేర్పాను కదా, ఇంకా తెలియట్లా? సో మీకు వీడియో ఆఫ్ చేయాలంటే నేను ఆఫ్ చేయొచ్చా అని చూస్తున్నాను. సో వీడియో ఆఫ్ చేసుకోవాలి. ఎట్లా ఆఫ్ చేసుకోవాలో మరొకసారి చెప్పమంటారా? అంబల్లా సార్, వీడియో బంద్ చేసుకోండి. చాలు. ఇక నేను ఇది బంద్ చేస్తున్నాను, ఇది టెలిగ్రామ్ బంద్ చేసి ఇక్కడ నేను అడ్మిట్ అవుతాను ఇక్కడ. ఓకేనా? సో ఇది నేను మ్యూట్లో ఉన్నాను, ఇక్కడ అడ్మిట్ అయ్యాను. 2 మైకులు వస్తాయి, అటు వినబడుతుంది, అన్నులకి వినబడుతుంది, ఇల్లుకి వినబడుతుంది నాకు. బట్ ఇప్పటిదాకా దాంట్లో ఉన్న వాళ్ళకి వినవలేదు, అందులో ఉన్న వాళ్ళకి, ఏది ఆ మీటింగ్లో ఉన్న వాళ్ళకి. ఇప్పుడు దాంట్లో వినబడుతుంది, దీంట్లో వినబడుతుంది. ఓకేనా? ఇంకేమైనా డౌట్ ఉందా? డౌట్ ఉంటే మాట్లాడండి, ఇప్పుడు చెప్తాను కదా సార్. ఎవరికైనా డౌట్ ఉందా? 2 ఫోన్లలో వినబడుతుంది, ఏది ఇటు టెలిగ్రామ్ అటు గూగుల్ మీట్, 2లో వినబడుతుంది మీకు అన్నమాట. ఇక్కడ టెలిగ్రామ్ లో ఉన్న వాళ్ళు మాట్లాడండి సార్. ఎవరైనా ఉన్నారా టెలిగ్రామ్ లో? 2లో ఉంటే వినబడదు మీకు. నేనంటే 2 ఫోన్లోకి వెళ్ళచ్చు, ఇంకో ఫోన్లోకి వెళ్ళొచ్చాను. ఇక్కడ టెలిగ్రామ్ ఉన్న వాళ్ళు ఒకళ్ళు మాట్లాడండి. స్క్రీన్ షేర్ అవుతుందా? వీడియో అవుతుంది సార్, అవుతుంది సార్. సరే, ఇదే అడుగుతున్నాను అనమాట. ఇక అందరు కూడా అందులోకి రండి. నేను ఇది క్లోజ్ చేస్తున్న టెలిగ్రామ్. అందరు కూడా గూగుల్ మీట్ లోకి రండి. దానిలో ఒక 10 మంది వచ్చారు సార్. సార్ రాయ్ సార్, చెప్పండి సార్. అవును సార్. అయితే నాకు గూగుల్ నాకు వాయిస్ వస్తలేదు సార్. అంటే వాయిస్ వస్తాడు, నా మాట గూగుల్ వినబడతలేదు మీకు? మీది వినబడుతుంది కానీ నేను మాట్లాడదామంటే వాయిస్ వస్తలేదు. నువ్వు మాట్లాడదామంటే నేను రాకుండా పెట్టినా ఇప్పుడైతే. అట్లానా? సరే, ఓకే, రైట్ సార్.
సరే ఓకే. అందరికి ఇప్పుడు ఈ కాక ఇప్పుడు మాట్లాడి వస్తుంది గూగుల్లో. ఇప్పుడు వీళ్ళకి కట్ట వీళ్ళకి మాట్లాడి వస్తుంది. సార్ ఇప్పుడు మాట్లాడి వస్తుంది అందుకే మాట్లాడండి. వీళ్ళకి కట్ట వీళ్ళకి మాట్లాడి వస్తుంది. అప్పు పండు సార్ మాట్లాడండి. ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? అప్పు పండు సార్. ఆనంద్ సార్ ఇప్పుడు గూగుల్ మీట్లోకి వెళ్ళి మాట్లాడండి వస్తుంది మాట. ఆనంద్ సార్ అవుతుందా లేదా ఇప్పుడు? ఇప్పుడు వినబడుతుంది. వినబడుతుంది. నేనే బంద్ పెట్టినా అనమాట. నేను బంద్ పెట్టినా. వీడియో వస్తలేదు. మళ్ళీ మ్యూట్ చేస్తున్నా అందరికి. ఇప్పుడు ఇప్పుడు ఎవరు మాట్లాడినా మాట్లాడరాదు. అందరికి మ్యూట్ చేశాను మళ్ళీ. అట్లా అనమాట. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ అన్మ్యూట్. ఇప్పుడు మాట్లాడుకోవచ్చు మీరు. అట్లా అనమాట. ఓకేనా? అందుకే కదా చూపిస్తున్నాను మంచిగా. మరి అందుకే ఇట్లా చేస్తున్నాను కదా. ఈ వీడియోలు చేసి పెట్టడం అంటే మనతో కాదు. ఎందుకంటే మనకు పనులు ఉంటాయి ఎక్కువ. అందుకని చెప్పండి. ఇప్పుడు ఇంట్లో ఓట్ల చాలా మంది కట్ అయ్యారు సార్. మాట్లాడి కట్ అయితే మనం ఏం చేద్దాం సార్? ఇప్పుడు దాంట్లో ఉన్నాము దీంట్లో ఉన్నాము. ఇప్పుడు దానికి మనం ఏం చేద్దాం సార్? నాకు ప్రాబ్లం అవుతుంది, నేను రావాలనుకున్నాను అంటే మనం ఏమైనా చెప్పగలుగుతాం. ఏమంటారు సార్? ఇప్పుడు మీరు దానికి మనం ఏం చేద్దాం సార్? ఆనంద్ సార్ మాట్లాడి ఇప్పుడు మళ్ళీ మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. ఆనంద్ సార్ ఇప్పుడు మీరు అంటున్నారు చాలా మంది పోవట్లేదు అంటున్నారు. దానికి మనం ఏం చేస్తుంది చెప్పండి మీరు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు రావాలనుకుంటున్నారు కనుక మీరు అయ్యో నాకు మాట ఇందాక మాట్లాడమంటే నాకు మాట రాలేదు సార్ అని చెప్పి మీరు అడిగారు. అంటే మీరు రావాలనుకుంటున్నారు, మాట్లాడాలనుకుంటున్నారు కనుక మీరు అడిగారు. నేను చెప్పగలుగుతాను. మరి వాళ్ళు రాని వాళ్ళ గురించి నేనేం చేయాలి సార్? మీరు చెప్పండి. మరి నేనేమన్నా సార్ ఇప్పుడు నేనైతే అందరికీ ఒకటే కదా. నేనేమన్నా ఎవరైనా అద్దంటారా? నువ్వు రావద్దు, నువ్వు రావాలి, నువ్వు రాకూడదు, నాది అట్లేం లేదు కదా సార్. సార్ ఇప్పుడు మన గూగుల్ మీటింగ్ అయితే మనకు యూట్యూబ్ లో వస్తలేదు కదా సార్. అది రాదు. అది ఇంకా ఇప్పుడు రెండుని రికార్డ్ చేయాలంటే కుదరదు. ఒకటి రికార్డ్ అవుతుంది. మనం ఇందులో నుంచి పూర్తిగా గూగుల్ మీట్ లోకి వచ్చిన తర్వాత ట్రై చేద్దాం. అట్లా ఇప్పుడు అలా సగం ఇలా సగం నడుతున్నట్టే కదా మనకి మీటింగ్. అందుకని రాదు. ఓకే. దండే ఓబిలేదు సార్. మాట్లాడండి. మాట్లాడాలనుకుంటున్నారా? అరవింద్ పచెట్టి. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే సార్. చెప్పండి సార్. అది మీరు రోజు మీటింగ్ రావట్లేదు కదా సార్. అది ఆ విషయం గురించి ప్రతిరోజు చెప్తున్నాను నేను. ఎందుకు అనేది మళ్ళీ కూడా చెప్తాను సార్. ఓకేనా? ఓకే. కేసు వస్తుంది సార్. ఓకే ఓకే. మ్యూట్ చేసుకోండి సార్. అరవింద్ సార్ చెప్పండి. అరవింద్ పచెట్టి. ఓకే, నేను మ్యూట్ చేస్తాను. ఓకే, అరవింద్ పచెట్టి సార్కి మ్యూట్ చేశాను. ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు మాత్రమే మ్యూట్ పెట్టుకోండి. మనం మాట్లాడుతున్నప్పుడు మాత్రమే మ్యూట్ పెట్టుకోండి. మ్యూట్ పెట్టుకోండి. మాట్లాడినప్పుడు మాత్రం మ్యూట్ పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను ఇంకా ఇది క్లోజ్ చేస్తున్నాను. ఇంకేమైనా డౌట్ ఉంటే మీకు నేను చెప్పడానికి ఈ విధంగా ట్రై చేశాను. ఇందులో తర్వాత మీకు చూపించడానికి ట్రై చేశాను. వేరే ఫ్రెండ్ మొబైల్ అడిగి మరి నేను మీకు చూపించడానికి ఇక్కడ ట్రై చేస్తున్నాను. ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. ఇంకా కూడా అడిగితే చెప్తాను సార్. ఇంకా కూడా మీరు అడిగితే అది మరి డౌట్ ఉంటే చెప్పగలుగుతాను. అంతేగాని ఎస్ చెప్పండి సార్. ఎంవి రెడ్డి సార్ చెప్పండి సార్. పివిసి మెటా గురించేనా? అవును సార్, దీని గురించే. పీవీసీ మెటా సార్. వచ్చారు కదా మళ్ళీ లేదు సార్. ఎందుకు అంటే అక్కడ మనకు డిస్టర్బ్ అవుతుంది సార్. దీంట్లో నాకు స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. ఈ మధ్యన కొద్దిగా ఆటోమేటిక్ గా బంద్ అవుతుంది. అందుకని డిస్టర్బ్ అవుతుంది సార్. అందుకని అదే
పేరు కూడా అదే పెడతాను, మారుస్తాను సార్. అంటే ఇంకా ఇప్పుడిప్పుడే అనమాట, అందుకని అందరికి అర్థం అవడానికి ఈ విధంగా ఇప్పుడు రెండిట్లలో ఉంది మీటింగ్ సార్. అలా చూపిస్తున్నాను అన్నమాట. ఓకేనా సార్? ఓకే సార్. ఓకే సార్. సో అందరు కూడా ఇప్పుడు మీరు ఇక్కడ ఏది ఇందులో నుంచి లెఫ్ట్ అవ్వండి సార్, ఇందులో నుంచి లెఫ్ట్ అందులోకి రండి, ఏది గూగుల్ మీట్ లోకి రండి. ఇక్కడ ఇప్పుడు పీవీసీ మెటా లర్న్ ఇది మన టెలిగ్రామ్ లో 47 మంది ఉన్నారు. ఇంకా నేను ఏమంటున్నానంటే టెలిగ్రామ్ లోకి రండి, అర్థం కాని వాళ్ళు అడగండి, చెప్పగలుగుతాను ఏంటని, ఏం ప్రాబ్లం అనేది. ఇక్కడికి ఎంతమంది వచ్చారంటే చాలా తక్కువ మెంబర్స్ వచ్చారు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 20 మంది వచ్చారు అక్కడికి, అంతే. ఇంకా 40 ఇక్కడేమో 43 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ టెలిగ్రామ్ లో. టెలిగ్రామ్ లో 43 మెంబర్స్ ఉన్నారు. అందుకే అందరు కూడా ఇందులోకి రండి సార్. ఇందులో ఓపెన్ అవుతుంది ఇప్పుడు, ఇందులో మాట్లాడదాం. ఏది టెలిగ్రామ్ లో మాట్లాడదాం. సారీ, టెలిగ్రామ్ కాదు సార్, మన ఇందులో మాట్లాడదాం. అందుకని చెప్పేసి అందరూ టెలిగ్రామ్ లోకి రండి. ఇందు నుంచి కట్ అయ్యి ఏది టెలిగ్రామ్ నుంచి కట్ అయ్యి అందరికి రండి సార్. కోనేటి రామ్ సుబ్బయ్య సార్ అందులోకి రండి. పూర్ణ చంద్ర సార్ అందులోకి రండి సార్. పి సంజీవప్ప సార్ గూగుల్ మీట్ లోకి రండి. శివసాయి గూగుల్ మీట్ లోకి రండి సార్. నాగేంద్రుడు గూగుల్ మీట్ లోకి రండి. భాగ్యలక్ష్మి మేడం గూగుల్ మీట్ లోకి రండి. కే యశ్వంత్ గూగుల్ మీట్ లోకి రండి సార్. విజయ్ రెడ్డి సార్ మీరు కూడా రండి గూగుల్ మీట్ లోకి. గెడ్డం తుకారం అంటే 2 మొబైల్ ఉన్న వాళ్ళు అందులో ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఓకే నో ప్రాబ్లం. బట్ సింగిల్ మొబైల్ ఉన్న వాళ్ళు గూగుల్ మీట్ లోకి రండి. మీరేం నరేంద్ర సార్ గూగుల్ మీట్ లోకి రండి, లేదంటే అడగండి. మీకు మైకు ఇక్కడ టెలిగ్రామ్ లో మైక్ ఓపెన్ చేసుకుని అడగండి. ఒక అందులోకి ఎందుకు రావట్లేదు, లేకపోతే రావడానికి కష్టంగా ఉందా ఉంటే నన్ను అడగచ్చు. ఇక్కడ ఇప్పుడు టెలిగ్రామ్ లో ఎవరైతే ఉన్నారో, నేను 2 మీటింగ్ లో నా వాయిస్ వినబడుతుంది. ఇప్పుడు ఏదైనా మీకు అంటే అయ్యో అందులో అది కనెక్ట్ అవ్వట్లేదా, లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉందా? సార్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. లేదు సార్, నేను ఆల్రెడీ జాయిన్ అయ్యి లెఫ్ట్ అయ్యి వచ్చాను సార్. ఎందుకు జూమ్ అనేది అటెండ్ చేస్తున్నాను, మళ్ళీ లెఫ్ట్ అయ్యి వచ్చాను సార్. హలో సార్, వినపడుతుందా సార్? వినపడుతుంది సార్. ఓకే రండి సార్. సరే సార్ అర్థం. ఓకే మురళి సార్ చెప్పండి. చెప్పండి సార్. నేను గూగుల్ మీట్ లోకి రావాలంటే ఇప్పుడు మీరు దీంట్లో ఉన్నారా? గ్రూప్ లో ఉన్నారా? టెలిగ్రామ్ గ్రూప్ లో కానీ వాట్సాప్ గ్రూప్ లో కానీ ఉన్నారా? వాట్సాప్ గ్రూప్ లో ఉన్నాను. ఉంటే అందులో లింక్ పంపించాను, దాని క్లిక్ చేస్తే అయిపోయి. క్లిక్ చేశాను సార్. ఏముంటుంది? అక్కడ ఉన్న సరే, అక్కడ ఉన్నా కట్ అయిపోతుంది అన్నమాట. చెప్పండి, అక్కడ ఉన్నానా లేదా? అది మీకే అర్థం కాకపోతే ఎట్లా సార్? మీకే అర్థం కాకపోతే నేను ఏం చేయాలి చెప్పండి సార్? మీకు అర్థం అవుతుంది అది ఉన్నారు లేదు. అది ఎవరి దాదాపు మనం మీటింగ్లకి వెళ్ళామా లేదని అర్థం కాదు సార్. ఒకసారి రండి, ఇళ్ళకి కట్ట రండి, ఏర్పడుతుంది. నా మాట అక్కడ కూడా వినబడుతుంది కదా. ఇంటికి వెళ్ళి కట్టమండి ఫస్ట్. ఇంటికి వెళ్ళి కట్ట వాళ్ళకి వస్తే నేను ఆ మీటింగ్ లో కూడా మాట్లాడుతున్నాను, ఇక్కడ కూడా మాట్లాడుతాను. 2 అక్కలే నా మాట వినబడుతుంది 2 మీటింగ్ లో కూడా. ఎండి రజక్ సార్ వచ్చారు ఇప్పుడు. బోరుగోచ్ సార్ వచ్చారు. నేను 2 మీటింగ్లు నా వాయిస్ వినబడేటట్టు పెట్టాను. ఇందాక చూపించాను, మళ్ళీ అందరికి కెమెరా ఎలా ఆఫ్ చేసుకోవాలో చూపించాను. నైట్ టైము ఎలా మనము ఇందులోకి అటెండ్ అవ్వాలో కూడా చూపించాను. ఇరిగి మళ్ళీ సార్ వచ్చారు ఇప్పుడు. రఫీక్ బాయ్ వచ్చారు. యలవర్తి లక్ష్మణరావు సార్ వచ్చారు. మురళి సార్ రాలా. ఓకే, మళ్ళీ కూడా రేపు వీలైతే, ఇప్పుడు దొరికింది ఛాన్స్, అందుకని చెప్పి ఫోన్ దొరికిందని చూపిస్తున్నాను. నా దగ్గర ఒకటే డివైస్ ఉంది, వేరే వాళ్ళ ఫోన్ తీసుకొని చేస్తున్నాను అనమాట. మీకు ఇరిగి మళ్ళీ సార్ మైక్ మీట్ చేసుకోండి. ఓకే, నేను మీట్ చేస్తాను.
గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఓకే, సో ఇప్పుడు నేను టెలిగ్రామ్ మీటింగ్ క్లోజ్ చేస్తున్నా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రాజేష్ సార్, గుడ్ మార్నింగ్. ఎస్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఓకే, టెలిగ్రామ్ మీటింగ్ క్లోజ్ చేస్తున్నాను. ఇక గూగుల్ మీట్లోనే మాట్లాడదాం ఇప్పుడైతే.